మనకి మహిమ కలుగునుగాక. అలాగే దేవుని మందిరంలో కూడి ఉన్న దేవుని బిడ్డలైనటువంటి మీ అందరికీ పేరు పేరు వరుసన వందనాలు తెలియజేస్తూ ఉన్నాము. మంచిది. మరి సమయం చాలా ప్రాముఖ్యమైంది, చాలా విలువైంది కనుక సమయానికి మనము ఈ కొత్త మందిరమే కాదు, పాత మందిరంలో కూడా వచ్చేస్తాం అనుకున్న 3 నెలల నుండి ఈ క్రమాన్ని మేము ప్రకటిస్తూనే ఉన్నాం. ఏంటి ఆ క్రమం అంటే, కరెక్ట్గా 10:30కి స్టార్ట్ చేసి బల్లారాధన రోజున మాత్రం 1:15 అయింది అంతే. ప్రతి ఆదివారం 12:30 ఈ ఆరాధన ముగించబడటం. వాళ్ళిద్దరు వచ్చినా ముగ్గురు వచ్చినా మేము అలాగే చేస్తున్నాం. వాస్తవంగా వచ్చిన వాళ్ళకి తెలుస్తుంది. దేవుని స్తోత్రం. ఇప్పుడే మనం చేయకపోతే సంఘం పెరిగిన తర్వాత పిల్లతల్లులు ఉంటారు, షుగర్ వచ్చిన వాళ్ళు ఉంటారు, బీపీ వచ్చిన వాళ్ళు ఉంటారు. కనుక ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ముందుగానే పెంతుకొస్తు క్రమాన్ని టైం టేబుల్ ప్రకటించడం జరిగింది. మీరు విన్నారో లేదో చాలాసార్లు నేను ప్రకటించాను. దేవుని స్తోత్రం. కనుక మన దైవజనులు సమస్త నాయకులు నోయలయ్య గారు ఉన్నారు. టైం అంటే టైమే, దానికి మించి ఒక 5 నిమిషాలు కూడా ఎక్కువగా వాక్యం చెప్పరు. అలాగే సంఘాల్లో కూడా అలాగే ఉండాలని మాకు బోధిస్తూ ఉంటారు. దేవుని స్తోత్ర. మనుషులను చూసి కానీ అయితే సంఘాన్ని చూసి కానీ దేవుని యొక్క మనకు అప్పగించబడిన పరిచర్యని కరెక్ట్ టయానికి స్టార్ట్ చేసి టయానికే ముగించండి, అది అందరికీ మంచిది అని చెప్పటం జరిగింది. దేవునికి స్తోత్ర. కనుక మరి దేవుని సన్నిధిలో క్రమం మనకు ఉండాలి. ఎందుకంటే ఇది దేవుడు మనకి నేర్పిస్తున్నటువంటి ఆత్మీయ పాఠాలు కనుక మనం చాలా జాగ్రత్తగా వినాలి. మన ధ్యానము కొరకే ఈ రోజున ఈ పూట సామెతల గ్రంథం 30వ అధ్యాయము 28వ వచనాన్ని చదవగా విందాం. 30వ అధ్యాయము 28వ వచనం. అదే, బల్లిని చేతితో నువ్వు పట్టుకొనగలవు, అయినను అది రాజుల గృహములలో అది ఉండును. మంచిదండి. ఈ వచనమే మనకు కావాలి. ఈ వచనం మీదే మనం ధ్యానం చేయబోతున్నాం. ఏంటిదంటే, బల్లిని చేత్తో పట్టుకుంటావు, కానీ అది రాజు యొక్క గృహములో లేకపోతే భవనములో ఉంటుంది. నేను అంటున్నాను, ఈ మాట రాసింది ఎవరంటే జ్ఞాని అయినటువంటి సొలొమోను. పాత నిబంధనలు రాయబడిన మాట ఏమిటంటే, ఆ దినాల్లో అతని కంటే జ్ఞానము కలిగిన వారు ఎవరు లేరు. కానీ క్రొత్త నిబంధనకు వచ్చేటప్పటికి యేసయ్య అంటాడు మత్తయి సువార్తలో, ఇదిగో యోనా కంటే గొప్పవాడిని నేను ఉన్నాను, సొలొమోను కంటే గొప్పవాడిని నేనున్నాను. అంటే వీళ్ళందరికంటే జ్ఞానవంతుడైన గొప్పవాడైన శక్తిమంతుడైన యేసయ్య మనకి ఉన్నాడు. సరే, ఈ జ్ఞాని అయినటువంటి సొలొమోను తన తండ్రి అయినటువంటి దావీదు చనిపోయిన తర్వాత, ప్రభువా, ఇశ్రాయేలీయులకి నేను ఏలికగా నన్ను నిలబెట్టాడు నా తండ్రి, నేను ఏలుబడి చేయాలి కాబట్టి నేను చిన్నవాడినయ్యా, నా మాట ఎవరు వింటారు, నా మాట ఎవరు పట్టించుకుంటారు అని చెప్పి దేవుని పాదాల మీద పడ్డాడు. పడయ్యా, నువ్వు జ్ఞానం ఇవ్వాలి నాకు. ఇశ్రాయేలు 12 గోత్రాలు నేను పరిపాలించాలంటే నాకు జ్ఞానము అవసరం, నాకు చాలదయ్యే, నా జ్ఞానం నాకు చాలదు, నీ జ్ఞానం ఇవ్వాలి అని ప్రార్థన చేశాడు. ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన విని దేవుడు జ్ఞానంతో పాటు సర్వ సంపదలను, శత్రువుల మీద బలమును కూడా దేవుడు ఆయనకి అనుగ్రహించాడు. ఆయన దేవుని జ్ఞానం పొందుకున్న తర్వాత ప్రపంచ దేశాల నుండి చాలామంది రాణులు, రాజులు తన జ్ఞానము వినడానికి చాలామంది వచ్చారు. అంత జ్ఞానం ఉంది ఆయన దగ్గర. ఆయన ఏమి రాశాడు తెలుసా? ఈ భూమి మీద ఉన్నటువంటి చెట్లు గురించి, ఈ భూమిలో ఉన్నటువంటి పురుగుల గురించి, పక్షుల గురించి, అన్నిటి గురించి ఆయన
జ్ఞానముతో అన్నిటి గురించి రాశాడు. బండ మీద ఉన్న సర్పం గురించి రాశాడు. బండ మీద సర్పము గురించి రాశాడు. మిడతల గురించి రాశాడు. చీమల గురించి రాశాడు. ఏమన్నాడంటండి? బుద్ధి లేనివాడు ఎవరంటండి? అవివేకి లేకపోతే బుద్ధి లేనివాడా, చీమల యొద్దకు వెళ్ళి వాటి నడతను చూసి నీవు జ్ఞానము తెచ్చుకో అని వాటన్నిటి గురించి రాశాడు. ఇక్కడ మనం చదవబడినటువంటి మాట 30వ అధ్యాయం సామెతల గ్రంథం 28వ వచనం ఏమంటే, బల్లి మనకు నేర్పిస్తున్నటువంటి ఆత్మీయ పాఠాలు ఏంటి? బల్లి ద్వారా మనం ఆత్మీయ పాఠాలు నేర్చుకునడం. దేవుని స్తోత్రం. 3 విషయాలు ఉన్నాయండి, 3 సంగతులను దాని ద్వారా మనం నేర్చుకోవాల్సింది. దాని గురించి రాశాడంటే ఏదో చదవడానికి కాదు, దానిలో ఆత్మీయ అర్థాలు ఉన్నాయి కనుకనే దాన్ని వ్యక్తపరిచి జ్ఞాని అయినటువంటి సొలొమోను భక్తుడు దాని గురించి రాశాడు. మనం ఏదో నేర్చుకోవాల్సింది ఉంది అని. ఏంటిది ఈ రోజున అది మనకు నేర్పించేది అంటే, ఒకటి అది నేర్పించే ఆత్మీయ సత్యము అది ఎక్కడుందంట? రాజభవనంలో ఉంది. ఇప్పుడు దేవుడు మనకు రాజు, మనం ఆయన పిల్లలం. మనం ఎక్కడ ఉండాలనుకుంటాం? ఆయన రాజ్యములోనే ఉండాలి. ఆయన రాజ్యములో ఉండాలంటే ఈ బల్లి ఎలాగైతే రాజభవనంలో ఉందో, రాజభవనంలో ఉండడానికి దానిలో ఉన్న మంచి క్వాలిటీస్ ఏమిటి, అవి మన ఆత్మీయ జీవితంలో మనకున్నాయి అనుకోండి, అది రాజభవనంలో ఉంటే మనం రాజు అయినటువంటి దేవుని రాజ్యంలో మనం ఖచ్చితంగా ఉంటాం. మనకు ఉండాలి వాటికి ఉన్నటువంటి అనుభవాలు. ఏంటి దానికి ఉన్న అనుభవాలు? జ్ఞాని అయినటువంటి సొలొమోను దాని గురించి ప్రత్యేకంగా రాయడానికి గల కారణం, మనం నేర్చుకోవలసిన విషయాలు ఏమిటి అంటే, ఒకటి అది ఎలా ఉందంటండి, ఇప్పుడు మన ఇళ్లలో ఉంటాయి, బళ్ళు ఉంటాయా ఉండవా? మన షాప్ ఉంటే షాపులో ఉంటాయి, ఫ్యాక్టరీలు ఉంటే ఫ్యాక్టరీలో ఉంటాయి. మనం సింపుల్గా మనం జ్ఞాపకం చేసుకుంటే వాటిని మనం చూసినప్పుడు పెద్ద గోడైనా ఎక్కేస్తాయి. ఎక్కుతాయా ఎక్కువ చెప్పాలి, ఎక్కుతాయా ఎక్కువ? హల్లెలూయా. ఎక్కుతాయా ఎక్కుతాయి. ఆ ఎక్కేటప్పుడు మనకి నచ్చింది అనుకోండి, చాలామంది ఇష్టపడరు అవి, విషం ఉంటుందని. ఎందుకు విషం ఉంటుందంటే, అది కూరలో పడినా సాంబార్లో పడినా అదంతా విషం అయిపోద్ది. తెలియక అది తెలిసి తిన్నారనుకోండి, ఇక బాగా కక్కుని సీరియస్ అయిపోద్ది, చనిపోయే స్థితికి వెళ్తాం. తెలియదు అనుకోండి, విరోచనాలు, వామిటింగ్స్ అవుతాయి, ఏదో కలిసింది అంటాం, విషంగా ఉందంటాం. ఒకవేళ తొందరగా తెలుసుకుంటేనేమో విషం ఉందని తెలుసుకుని గబుక్కుని ఒడిని పడతాం. అంతేనే కాదా? కనుక నేనంటున్నాను, అది ఎంత విషమో మనిషి కూడా దీన్ని కూడా అర్థం చేసుకోవచ్చు. మనం కూడా నిలువెల్లా ఘోరపు విషమే. నాలుకల విషం ఉంటుంది, చూపుల విషం ఉంటుంది, శరీరం అంతా కూడా మనకి విషమే. కనబడడానికి బాగానే కనబడతాం, కానీ కనబడిన విషం ఉన్నా కానీ మన ఆత్మీయ జీవితంలో బల్లి నేర్పిస్తున్న పాఠాలు మన ఆత్మీయ జీవితంలో మనకు ఉండునుగాక. ఏంటిదంటే, మొట్టమొదటిగా దాన్ని కొట్టామనుకోండి, ఏం చేస్తుంది? అది అక్కడే ఉంటుందా? తప్పించుకుంటుంది. అది ఏం చేస్తుందంటండి? తప్పించుకుంటుంది. తన ప్రాణమును కాపాడుకోవడానికి తప్పించుకుంటుంది. మన ఆత్మీయ జీవితంలో మనం ఏం కలిగి ఉండాలి అంటే, ఇప్పుడు అపవాదికి ఎవరు కావాలి అంటే, దేవుని ప్రేమిస్తున్నవారు, దేవుడు ప్రేమిస్తున్నవారు అపవాదికి కావాలి. దాని విషయంలో అపవాది ఎన్ని ఉరులైనా, ఉడ్డులైనా, ఎన్ని వలలైనా వాడు వేస్తాడు. ఎవరి మీద? నిజంగా దేవుని మీద ఆధారపడి యథార్థముగా ఆత్మీయ జీవితాన్ని కట్టుకునే వారి మీద అపవాది ఏం చేస్తాడంటండి? వాడు కన్ను వేస్తాడు. దేవునికి స్తోత్రం. రక్షించబడిన తర్వాత, రక్షణ పొందిన తర్వాత మనము అపవాది మనల్ని వదిలిపెట్టాడు అనుకోకండి, అప్పుడే ప్రారంభమయ్యిద్ది మన యుద్ధం. ఎప్పుడంటండి? రక్షించబడక ముందేమో వాడు మనల్ని ఏమీ చేయలేడు, మన మీద వాడికి కన్ను ఉండదు.
కానీ ఎప్పుడైతే మన జీవితాన్ని ప్రభువుకి అప్పగించేస్తామో అప్పుడు నుంచి మన మీద యుద్ధము జరుగుద్ది. మనం యుద్ధం చేస్తున్న వాడు మన మీద యుద్ధం చేస్తున్నాడు. వాడు ఏ రీతిగా నిన్ను మనల్ని చిక్కించుకోవడానికి, మనల్ని పడవేయడానికి ప్రయత్నం వాడు చేస్తాడు. వాడు ఎన్ని రకాలుగా పన్నాగాలు పన్నినా, ఎన్ని రకాలుగా వాడు ఎత్తుగడలు వేసినా, వాడి ఎత్తుగడల్లో మనం పడకుండా తప్పించుకుందాముగాక. ఏమిటి అంటే ఆ పరిశుద్ధ లేఖనాలు మనం చదువుదాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుదాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 2వ వచనం. మీరు వాటిని చేయొచ్చు వాయుగుండములైన సంబంధమైన అధిపతిని, అనగా అవిధేయులైన వారి వాటిని ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ప్రపంచ ధర్మము చొప్పున నీవు నడుచుకుంటివి. వారితో కలిసి మనమందరమును శరీరము యొక్కయు మనస్సు యొక్కయు చాలా జాగ్రత్తగా వినాలి, కోరికలు నెరవేర్చుకొనొచ్చు మన శరీరాశలను అనుసరించి ఎప్పుడంటండి మునుపు ప్రవర్తించుచు కడమ వారి వలనే స్వభావ సిద్ధముగా దైవ ఉగ్రతకి పాత్రులమై యుంటిమి. అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత సహితము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనల్ని రక్షించాడు, బ్రతికించాడు. ఇప్పుడు బ్రతికించాడు. నేను అంటున్నాను, దైవజనుడిగా చెప్పేటువంటి విషయం ఏమిటంటే, మనం లోకంలో ఉన్నప్పుడు, లేకపోతే దేవుని ఎరగనప్పుడు, దేవుని శక్తిని మనం గ్రహించినప్పుడు, లోకానుసారంగా మనసు చెప్పినట్టుగా శరీరపు క్రియలకి వాటిని ప్రేరేపించే ఆత్మకు మనం అప్పగించుకున్నాం అప్పుడు. కానీ కొంతమంది ఇప్పుడు కూడా వాటిల్లోనే పడిపోతున్నారు, వాటిలోనే చిక్కబడిపోతున్నారు. దేవునికి స్తోత్ర. గతించిన కాలమే చాలు, అయిపోయిన కాలమే చాలు, దాన్ని అలాగా కొనసాగించకూడదు. కొనసాగిస్తే మనం తప్పించుకోవట్లేదు, మనం పడిపోతున్నాం. ఎంత భక్తి చేసినా, ఎంత ప్రార్థన చేసినా సాతాను వాళ్ళలోనే పడిపోయి ఉన్నాము. దేవునికి స్తోత్ర. రాజభవనం అనే దేవుని రాజ్యములోనికి మనం వెళ్ళటానికి అవకాశము కోల్పోయిన వారిగా ఉంటాం. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. భూమి మీద అపవాది మనల్ని పడవేయడానికి, పట్టుకొనడానికి అటు ఇటు తిరుగుతున్నాడంట. బైబిల్ చెప్తున్న మాటే. 1 పేతురు పత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో, ఈ లోకములో నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగలిగి మీరు ప్రార్థన చేయండి. మీ విరోధి అయిన సాతాను అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదుమా అని ఎక్కడ తిరుగుతున్నాడు వాడు? ఎక్కడ తిరుగుతున్నాడు? మన దగ్గరే. మనం అనుకున్నాము రక్షించబడిపోయాంగా, బాప్తిసం తీసుకున్నాం కదా, ప్రార్థన బాగానే చేస్తున్నాం కదా, ప్రభు బలలో పాల్గొంటున్నాం కదా అని అనుకుంటున్నాము. అనుకుని భ్రమపడుతున్నాం. నిజమే, మంచిదే. కానీ వాడి గురి అంతా నీ మీదే, మన మీదే, రక్షించబడిన వారి మీదే. ఎలాగా చిక్కించాలి, ఎలాగా చిక్కించుకోవాలి, ఎలాగా వాడిని పట్టుకోవాలి, ఎలాగా వాడిని పతనం చేయాలనే ప్లాన్ అంట. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ఎంతమందో ఉండగా భూమి మీద దేవుని సన్నిధికి వెళుతూ ఎవరు సమాచారం తీసుకెళ్తున్నాడో తెలుసా? భూమి మీద అటు ఇటు తిరిగి దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతమును అసహించుకున్నటువంటి, యథార్థంగా బ్రతికేటువంటి యోబు గురించి ఎక్కడికి తీసుకెళ్తున్నాడంటండి?
పరలోకములోనికి వెళుతున్నాడు. దేవునికి స్తోత్ర. చాలామంది ఉన్నారు, ఊజు దేశంలో చాలామంది ఉన్నారు. కానీ ఎవరి సమాచారం తీసుకెళ్తున్నాడంట? ఎక్కడ భూమి మీద వాడు పని ఏమిటి? అటు ఇటు తిరిగి. దేవుడు అన్నాడంట, నువ్వు ఎక్కడి నుండి వచ్చావంటే భూమి మీద ఇటు అటు తిరుగుతూ నేను వచ్చాను. ఎందుకు వచ్చావో అని చెప్పకముందే దేవుడు ఏమన్నాడంటే, నా కుమారుడైన యోబు సంగతిని నీవు తీసుకొచ్చు. ఇప్పుడు నేను అంటున్నాను, ఒకవేళ పడిపోయినా కానీ అతను యథార్థంగా ఉన్నాడు కాబట్టి, న్యాయంగా ఉన్నాడు కాబట్టి, పరిశుద్ధంగా ఉన్నాడు కాబట్టి, కృప పొందినవాడుగా ఉన్నాడు కాబట్టి, అపవాది వల్ల గట్టిగా లేదు, ఆ వల సిరిగిపోయింది. దేవుడే యోబుని గెలిపించాడు. దేవునికి స్తోత్ర. నేను అనేది ఏమిటంటే, మనం పోరాడునది మన శత్రువు ఎవరు అంటే మన ఇంటి పక్కవారో మన ఇంట్లో వారో కాదంట. బైబిల్ చెప్తున్న మాట చెప్తున్నాను. బైబిల్ ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము చదువుదామా? 11వ వచనంలో చక్కటి మాట రాస్తాడు. ఏదంటే అపవాది, ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం, అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చిన సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఎలయనగా, చాలా జాగ్రత్తగా, మనము పోరాడునది శరీరులతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధమైన లోకనాథులతోనూ ఆకాశ మండలమునున్న దురాత్మల సమూహముతో పోరాడుచుంది. ఇప్పుడు ఎవరు మన పోరాటం? ఎవరితో చెప్పాలి? దురాత్మలతో. అవి ఎక్కడెక్కడ ఉన్నాయి? ఇక్కడ అధికారులుగా చలామణి చేస్తున్నాయి. అవి భూమి మీద తిరుగుతున్నాయి, ఆకాశంలో కూడా ఉన్నాయి. అంటే మన ప్రార్థన వెళ్లకుండా ఆటంకపరచడానికి అక్కడ వాడు ఏజెంట్లు ఉన్నారు, భూమి మీద కూడా ఉన్నారు. మనం అనుకున్నాం ఎవరు లేరు అనుకుంటున్నాం. ఎక్కడో చోట మనల్ని పడవేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. అందుకే నేను ఆ రాజభవనంలో ఆ బల్లి ఉన్నది అంటే దాన్ని తరుముచున్నప్పుడు అక్కడ ఉండట్లేదు, అది తప్పించుకుంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. పాపం ఏ రీతిగా కానీ ఏ విధంగా కానీ నీ ముందుకు వాడు తీసుకురాకుండా మానడో, అదేదైనా కానీ మనం పసిగట్టాలి, మనం గుర్తెరగాలి. చిన్నదేగా అనుకుంటాం. ఏమన్నా పాపము చిన్నదైనా అది పెద్దదైనా పాపము పాపమే. విషముతో ఉన్న పాము అది చిన్నదైనా పెద్దదైనా అది విషమే. ఎంతైనా విషమే, అంతైనా విషమే. పాము గరుస్తుంది అనుకోండి, చిన్న పామే కదా అని చెప్పి ఊరుకున్నాం అనుకోండి, ఆ మనిషి విషం ఎక్కకుండా ఉంటుందా? వెళ్ళిపోద్దిగా, లోపలికంతా వెళ్ళిపోద్ది. వెంటనే గుండెకెళ్ళద్దు, గుండె నుండి తలక నుండి అన్ని నరాల నుండి ఒళ్ళంతా పాగిపోద్ది. ఈరోజు తెలవగానే వెంటనే ఇంకా వేగంగా పరిగెత్తుద్ది, తొందరగా చనిపోతాడు. అంతేనే కాదా? అలాగే పాపము చిన్నదైనా పాపమే, పెద్దదైనా పాపమే. అందుకే ఇక్కడ అంటున్నాడు, ఏమన్నాడు? ఆ అంధకార సంబంధమైన లోకనాథులతోనూ ఆకాశ మండలమున దురాత్మ సమూహములతో, అది ఏదైనా కానీ మనల్ని పడవేయడానికి, కుటుంబ పరంగా కావచ్చు, తగాదాల ద్వారా కావచ్చు, కాని మాట ద్వారా కావచ్చు, కోపం ద్వారా కావచ్చు, అసూయ ద్వారా కావచ్చు. హల్లెలూయా. అది మనం చేయకూడదు. కానీ మనల్ని ఏం చేస్తుందంటండి, ఈ అంధకార సంబంధమైనటువంటి ఆ దురాత్మలు ఏం చేస్తాయంటే మనల్ని ప్రేరేపిస్తాయి. అతటో మాట్లాడా, వాళ్ళు లేరా, వీళ్ళు లేరా, వాళ్ళు మాట్లాడతలే దేవుని నమ్ముకుని ఏం చేస్తాయి? పైపెచ్చుకు ఏమంటుంది అంటే అపవాది
అలాగ మనల్ని ప్రేరేపిస్తూ ఉంటుంది, అంటే మనల్ని పడవేయడానికి. అయితే ఆ ఎత్తుగడలను మనం పసిగట్టి అక్కడి నుంచి, ఆ స్థలము నుండి, ఆ యొక్క మనుషుల దగ్గర నుండి మనం తెలివిగా తప్పుకోవాలి. దేవునికి స్తోత్రం. తప్పుకోవడం మంచిది మనకి. బల్లి కనుక తప్పుకుంటేనే రాజభవనంలో ఉండగలుగుద్ది, తప్పుకోకపోతే తన ప్రాణాన్ని అక్కడ పోగొట్టుకుంటాం. అలాగే మనము మన ఆత్మీయ జీవితంలో మొట్టమొదటిగా మనం ఉండవలసిన ఆత్మీయ లక్షణం ఏమిటంటే, అపవాది మన మీద పన్నిన ప్రతి పన్నగాలను, ప్రతి విషయాన్ని మనం గ్రహించి పసిగట్టి మనం అక్కడి నుంచి తప్పించుకోవాలి. దేవునికి స్తోత్రం. అది మనకు మేలు, మన ఆత్మీయ జీవితానికి, మనకు అభివృద్ధి. అది దేవునికి స్తోత్రం. ఇంకా అందుకే అంటున్నాడు, దేవుని వాక్యంలో చాలా జాగ్రత్తగా ఉండాలి మనం, ఎందుకంటే తెలివిగా మన ఆత్మీయ జీవితాన్ని మనం కాపాడుకోవాలి. దేవునికి స్తోత్రం. కనుక దేవుని సన్నిధిలో ఏ దేశంలో ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా, ఏ ప్రజల మధ్యలో ఉన్నా చాలా జాగ్రత్తగా మనం ఉండాలి, చాలా జాగ్రత్తగా మనం తప్పించుకోవాలి. ఎత్తుగాళ్ళు చాలా రకాలుగా వేస్తాడు అపవాది. దేవునికి స్తోత్రం. ఎందుకంటే యోసేపుకి ఒక సంఘటన ఎదురైంది. ఆయన పరిశుద్ధుడిగా ఉండాలని తీర్మానం చేసుకున్నాడు. చిన్ననాటి నుండే తండ్రి యొక్క భక్తిని కలిగి ఉన్నాడు, యాకోబు భక్తిని. అప్పుడు ఏం చేశాడంటండి, ఒక మాట అంటాడు, ఇదిగో నా దేవుని దృష్టికి నేను ఈ దుష్కార్యము చేసి నా దేవుని దృష్టికి పాపిగా నేను మారను అని చెప్పేసి అక్కడ నిలబడ్డా పారిపోయొచ్చాడా? చెప్పాలి. నిజమైన దేవుని బిడ్డలైతే అక్కడ పాపము ఉన్నది, పాప సంబంధమైన క్రియలు జరుగుతున్నాయి అని అనుకున్నప్పుడు పసిగట్టి మన జీవితాన్ని కాపాడుకోవటానికి సాధ్యమైనంత వరకు అక్కడి నుంచి తప్పించుకోవడానికే ప్రయత్నం. నేను ప్రార్థన చేస్తాను కదా, నాకు విశ్వాసం ఉంది కదా. నువ్వు పడిపోయిన తర్వాత ఏం ప్రార్థన చేస్తావు? దేవుని స్తోత్రం. అర్థమైందని నేను చెప్పిన మాట. యేసు రక్తమే జై. తప్పించుకోవాలి. తప్పించుకున్నాడు కనుకనే యోసేపు ఐగుప్తులో ప్రధానమంత్రిగా మారాడు. తప్పించుకోకపోతే దేవుడు లెక్క చేసేవాడా? దేవుడు ఎన్నిక చేసేవాడా? దేవుని యొక్క కృపావరాలు ఉన్నాయి కండి, దర్శనం చెప్పే వరం ఉందండి. కానీ దాంతోపాటు సాతాను వేసే, అక్కడ ఎవరు లేరు, స్వతంత్రం ఉంది ఆయనకి, వెళ్ళొచ్చు, తన యజమానురాలతో సంతోషంగా ఉండొచ్చు, అవకాశం వచ్చింది. నేను ఎవరితో చెప్పను, నువ్వెవరితో చెప్పకన్నాను. కానీ ఈ రహస్యమైనటువంటి కార్యాలే నిన్ను దేవుని రాజ్యములో ఉండకుండా ఏం చేస్తాయి అంటండి? పాడు చేస్తాయి, పడవేస్తాయి. దేవునికి స్తోత్రం. మొదటిది, ఈ బల్లి రాజభవనంలో ఉండడానికి గల అది మనకు నేర్పిస్తున్నది, తప్పుకుంటుంది. ఏం చేస్తుందంటండి? తప్పుకుంటుంది, తన ప్రాణాన్ని కాపాడుకుంటుంది. దేవునికి స్తోత్రం. రెండవది ఏమిటంటే దానిలో ఉన్న మంచి విషయం, దేవుడు మనకు నేర్పిస్తున్నటువంటి రెండవ విషయం ఏమిటంటే, అక్కడ పరిశుద్ధ లేఖనాలు మనం జ్ఞాపకం చేసుకుంటే ఆ బలిలో ఉన్న మంచి లక్షణం ఏంటంటే, ఇప్పుడు గోడ మీద ఉంది, తప్పించుకుంది అంటే దానికి ఏముండాలి? ఇక్కడ కంగారుగా వెళుతుంది అనుకోండి, అదేమైంది? కాలు జారి పడిపోద్ది. అంటే దానికి ఏముంది? గ్రిప్పు, అంటే పట్టు విడవకుండా ఉంది, గట్టిగా పట్టుకుంటుంది. అంటే దేవుడు మనకు అప్పగించబడినటువంటి పరిశుద్ధ జీవితమే కానీ, దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ప్రార్థనా జీవితమే కానీ, దేవుల్లో సాగుతున్నటువంటి భక్తి జీవితంలో కానీ మనం ఎలా ఉండాలంటండి? ఏదో అవసరం వచ్చినప్పుడో, బాధ కలిగినప్పుడో ఏమండి వదిలిపెట్టి మళ్ళీ పట్టుకునేవారిగా ఉండకూడదు. దేవునికి స్తోత్రం. పట్టు విడవకూడదు అంతే. యాకోబు అంటాడు, ప్రభువా నా కాలు పోయినా పర్వాలేదు కానీ, నా తొడ పోయినా పర్వాలేదు కానీ, నీవు నా కుటుంబాన్ని నన్ను దీవిస్తేనే నేను, ఇది పట్టుదల అంటండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒకటి తప్పించుకోవాలి. తప్పించుకున్న తర్వాత ఏం చేయాలంటండి? మన రాజభవనంలో, దేవుని రాకడలో, దేవుని రాజ్యములో మనం ఉండాలంటే పట్టుదల కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే పట్టుదల అంటే ఏమిటి? పట్టుదల అంటే ఏమిటి? ఎబ్రీ రాసిన పత్రిక
13వ అధ్యాయము 15వ వచనాన్ని చదువుదాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 15వ వచనం. కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగము చేయుదుము, అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు జీవ ఫలము అర్పించుదుము, ధర్మమును అట్టి యాగములు ఇష్టమైనవి. ఏది ఏ అధ్యాయము? 3వ అధ్యాయం 15 వచనం చదవండి. 3వ అధ్యాయం 15 వచనం. దేవునికి ఎల్లప్పుడూ ఏది 3వ అధ్యాయం 13 వచనం. మీ హృదయములను ఆయన చెప్పాను గనుక భ్రమచేత మీలో ఎవడును కఠినపరచకుండునట్లు నేడు సమయముండగానే ప్రతిదినమును ఒకరిని ఒకడు బుద్ధి చెప్పుకొనుడి. ఎలయనగా మనకున్న దృఢ విశ్వాసము అంతము మట్టుకు గట్టిగా పట్టుకున్న ఎడలనే అది క్రీస్తులో పాలివారమై ఆయన వారిగా ఉండాలంటే మనకు అప్పగించబడినటువంటి ఉపదేశమే కానీ, మనం కలిగి ఉన్నటువంటి విశ్వాసమే కానీ, మనం జీవిస్తున్న పరిశుద్ధ జీవితమే కానీ ఎలా ఉండాలంటండి? గట్టిగా ఉండాలి. పునాది గట్టిగా, ఫౌండేషన్ గట్టిగా ఉండాలి. అప్పుడే మనం జారిపోము, మనం పడిపోము. హల్లెలూయా. ఈ రోజున చాలామంది రకరకాల సిద్ధాంతాలు, రకరకాల దుర్బోధలు వచ్చేసినాయండి. ఏమొచ్చినాయంట? దుర్బోధలు వచ్చేసినాయి. ఎందుకు దుర్బోధలు వచ్చినాయి అంటే, దేవుని యొక్క దైవజనులకి దేవుడు అప్పగించారు, అపోస్తులకు అప్పగించినటువంటి బోధ. ఈ బోధలు చాలా ఆత్మీయంగా దేవుడు అప్పగించినటువంటి బోధ ఇది. ఎవరు పడితే వాళ్ళు బల్లారాధన ఇవ్వకూడదు, ఎవరు పడితే వాళ్ళు బాప్తిస్మము ఇవ్వకూడదు, ఎవరు పడితే వాళ్ళు ప్రార్థన. ఇది యేసయ్య అన్న మాటలే, నేను చెప్తున్న మాటలు కదా. ఏంటి స్వత్త సిద్ధాంతం చెప్తున్నాడు అయ్యగారు అనుకుంటున్నారేమో. ఆయన అన్నాడు తొందరపడి ప్రార్థన చేయడానికి వెళ్తారేమో. మీరు వెళ్ళొద్దు, మీరు కనిపెట్టి ప్రార్థన చేయండి. మీరు ప్రార్థన చేస్తూ ఉండగా పరిశుద్ధాత్మ మీ మీదకు వస్తాడు, మీరు శక్తిని అందుతారు. మీరు యోదయ సమరయ బూదిగంతముల వరకు స్వార్థ చెప్పడానికి వెళ్ళండి, ప్రార్థన చేయండి, చేతులు పెట్టి ప్రార్థన చేయండి అప్పుడు అన్నాడు. అది యేసయ్య ఆయన శిష్యులకు చెప్పాడు. అర్థమైందండి? అంతేనా? ఎవరెవరైతే మీరు మొదట నా వాక్యాన్ని గైకొని, నా ఆజ్ఞలు గైకొని, యేసయ్య చెప్పిన మాటలే మీరు అనుసరించి ఇతరులకు బోధించండి. వాళ్ళు వింటే తండ్రి యొక్క, కుమారుని యొక్క, పరిశుద్ధాత్మ నామంలో మీరు బాప్తిస్మము ఇవ్వండి అన్నాడు. ఎమ్మటెళ్ళి ముంచమనలా అన్నాడా? దేవునికి స్తోత్ర. ఈ బోధ ప్రభు తన మొదటి సంఘానికి అప్పగించాడు. డబ్బు కొరకో, జీవితం బాగుంటుందో అని సేవ చేయొద్దు. సేవ ఏంటంటే సావు. ఇక నాగటి మీద చేయబెట్టిన తర్వాత కష్టం వచ్చినా, శ్రమ వచ్చినా, లేమి కలిగినా, సమృద్ధి ఉన్నా లేకపోయినా ఇక సేవను నీవు విడిచిపెట్టు. దేవుడు అన్న మాటే ఇది. వాళ్ళకి చెప్పాడు ఇవన్నీ. ఏమన్నాడు తెలుసా? తల్లినైనను తండ్రినైనను నా నిమిత్తం మీరు విడిచిపెట్టకపోతే నా రాజ్యానికి స్వతంత్రులు మీరు కారు అన్నాడు. ఇవన్నీ ఆయన చెప్పిన మాటలు. ఇవన్నీ ఆ బోధని ప్రభు తన శిష్యులకి అప్పగించేశాడు. దేవునికి స్తోత్ర. ఇంకో మాట అంటాడు, అపోస్తుడైన పౌలు తన యొక్క సేవకుడు అయినటువంటి తనకన్నా సేవకునికి తీతుకు చక్కటి మాట రాసి, తీతు పత్రిక, ఆ మాట కూడా చదువు. తీతు పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం. 1వ అధ్యాయం 9వ వచనం. త్వరగా 2 రోజులు సమృద్ధిగా వాక్యం విన్నాం.
దేవుళ్ళు గడిపాం. ఇంకా 5 నిమిషాలు నన్ను చెప్పనివ్వండి, ముగించేస్తా. చదవండి తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం. హితబోధ విషయమై జనులను హెచ్చరించుటకును ఖండించుటకును బుద్ధి గలవాడగునట్లు శక్తి గలవాడగునట్లు ఏమన్నాడంటే ఉపదేశమును అనుసరించి నమ్మదగిన బోధను గట్టిగా చేపట్టగా ఉండాలి. ఎట్లా ఉండాలంటండి? ఎన్నో వచ్చిన దుర్బోధలు. ఈ రోజున ఎలా ఉంది తెలుసా? యేసయ్య బాప్తిసం ఇవ్వమని చెప్తే బాప్తిసం అవసరం లేదండి, మీరు తైలాభిషేకం చేస్తే మీరు పరలోకంకి వెళ్ళిపోతారంటున్నారు. బాప్తిసం తీసుకోకుండానే బల్లారాధన తీసేసుకోవచ్చు అండి అని అంటున్నారు. ఇంకొక బోధ, దేవునికి స్తోత్ర. ఇంకొక బోధ ఏమొచ్చిందంటే అసలు యేసుక్రీస్తు దేవుడే కాదు, యెహోవానే దేవుడు అనే బోధ వచ్చేసింది. అసలు యెహోవాయే దేవుడు కాదు, యేసు ప్రభువే దేవుడు అని వచ్చేసిన బోధలు వచ్చినాయి. బైబిల్ చెప్తున్నమాట దేవుడు త్రిత్వమై ఏకమై ఉన్నాడు. ఎవరిని వేరు చేయకూడదు. ఇక్కడ తండ్రి ఉన్నాడు, కుమారుడు ఉన్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. కానీ త్రియాక దేవుడు కాదు. ముగ్గురు కలిసి ఏకమై ఉన్నారు. ఒకే భాగం, ఒకే భాగం. ఆయన ప్రత్యక్షతలు అంతే. ఆయన మాట ఉంది బైబిల్లో, అయ్యా పూర్వకాలంలో ఏ మహిమ ఉండెనో ఆ మహిమతో నన్ను జ్ఞాపకం చేసుకోమని యేసయ్య అన్నాడు. అనలేదా? అనలేదా? అంటే ఎప్పుడున్నాడు? తండ్రి ఉన్నప్పుడే ఆయన ఉన్నాడు. మళ్ళీ యేసయ్య వెళ్ళిపోతా అంటాడు, నేను తండ్రిని వేడుకుంటాను, మిమ్మల్ని బలపరచడానికి, సత్యములో నడిపించడానికి ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్ముడి దగ్గరికి ఆయన వస్తాడు అన్నాడు. అర్థం ఏమిటి? ఇప్పుడు ఎవరి పని వాళ్ళు చేస్తున్నారు, కానీ ఆయన అంటాడు, ఆయన ఏమన్నాడంటే ముగ్గురు కలిసారు. ఇప్పుడు పిలిప్ అంటాడయ్యా నీ తండ్రి 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 అంటావు, తండ్రి ఎలా ఉంటాడో చూపించమంటే నన్ను చూసినోడు నా తండ్రిని అంటే అర్థం ఏమిటి? ఇప్పుడు అంత అంటే ఆశ్చర్యంగా చూడడం అవసరం లేదు. ఒక చిన్న మాట నేను చెప్తాను. ఏమన్నాడంటే బైబిల్లో చెప్తున్న మాట, ఆది యందు యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం, ఆది యందు వాక్యం ఉండేను, ఆ వాక్యము దేవుని యొద్ద ఉండేను, ఆ వాక్యమే. వాక్యం ఎవరో చెప్పాలి? యేసయ్య. ఆ వాక్యం ఎక్కడుంది? అర్థమైందండి? ఇప్పుడు అర్థమైంది. ఇక్కడ వచ్చేసిందా? ఇప్పుడు ఏమన్నారు? మేము వెళ్ళి అన్నారు, బహువచనం వాడారు. దేవుని స్తోత్ర, హల్లెలూయా. ఆయన వేరు కాదు, ఈయన వేరు కాదు, ముగ్గురు కలిసే ఉన్నారు. కనుక ఈ రోజున ఎలా వచ్చేసిందంటే యేసుక్రీస్తుయే దేవుడు అనే బోధ వచ్చేసింది, యెహోవానే దేవుడు అని వచ్చేసింది. అసలు పరిశుద్ధాత్ముడు అనేవాడే లేడు అనే బోధ, అల్లరితో కూడిన ఎగురుతారు దునుగుతారు, ఇదంతా అబద్ధం అని అనుకుంటప్పుడు అపోస్తులు కనిపెట్టినప్పుడు మేడగది మీదకి ఎవరు వచ్చారంటండి? పరిశుద్ధాత్ముడు వచ్చారు. నేననేది ఏమిటంటే యేసుక్రీస్తు ప్రభుల వారు ఏదైతే ఉపదేశాన్ని ఆ అపోస్తులకి అప్పగించాడో, అపోస్తులు ప్రకటించినటువంటి ఆ ఉపదేశాన్ని ఎన్ని దుర్బోధలు వచ్చినా మనం కడ వరకు దాన్ని గట్టిగా పట్టుకున్న వాళ్ళు మాత్రమే, ఆ పల్లి కనుక రాజుభవనంలో గట్టిగా నిలబడిద్దో వారు మాత్రమే దేవుని రాజ్యములో ఉంటారు. దేవునికి స్తోత్ర. బైబిల్లో చాలా బోధలు ఉన్నాయంట. దురద చెవులు గలవారై దుర్బోధకి వారి చెవులను అప్పగించేసుకున్నారంట. దేవునికి స్తోత్ర. అలా ఉండొద్దు అంటున్నాడు ఆయన. ఒక ఖండిస్తున్నారా? దేవుడు మాట్లాడుతున్నాడు, దేవుని వాక్యం చెప్తుంది. ఏమన్నా కొంతమంది అంటారు, ఎవరయ్యా బంగారం పెట్టుకోవద్దని చెప్పింది, ఆభరణాలు పెట్టుకోవద్దని చెప్పింది, ఎవరో చెప్పింది? వాళ్ళు పెందుకొస్తాళ్ళు మాత్రం చెప్తారు. పెందుకొస్తాళ్ళకు మాత్రమే అప్పగివ్వాలి అపోస్తుల బోధ. సత్యానికి నిలబడిన ప్రతి ఒక్కరిని దేవుడి వాక్యం అది కడిగి శుద్ధి
చేస్తుంది. ఎందుకంటే ఎందుకు ఈ మాట అంటున్నానంటే, వాళ్ళు అన్నారు దేవుని కొరకు అన్నొదులుకున్నారు. అన్నొదులుకుని పేతురు యోహాన్ అంట శృంగారమైన దేవాలయంకి వెళ్తున్నారంట. ఆ దేవాలయం పక్కన ఒక ఆయన కూర్చున్నాడంట. కూర్చుని వాళ్ళని తేరు చూసయ్యా ఏమన్నాడంటండి, ఏమన్నాడంట, నాకు సహాయం చేయండి అంటే వాళ్ళు అన్నారంట, ఏమన్నా మా దగ్గర డబ్బులు లేవనొచ్చుగా. ఏమన్నారంటండి, వెండి బంగారం మా దగ్గర లేవు, కానీ మేము కలిగి ఉన్న యేసుని నీకు ఇస్తున్నాం, యేసు నామములో లేచి. ఈ మాటే మనకు అర్థం అవ్వాలి కదండి. వాళ్ళు ఎండి మీద ఆశపడేవాళ్ళు, బంగారం మీద ఆశపడేవాళ్ళు కదా, వాటన్నిటినీ విడిచిపెట్టి దేవుని ఉపదేశాన్ని, ఆ వాక్యం మీద కట్టబడ్డారు. అంత మాత్రం తిమోతి పత్రికలు ఏమంటుందంటండి, ఇదిగో బంగారము ధరించుకొనకయు, ఏమండి తగు మాత్రపు వస్త్రములు మాత్రమే జడలు అల్లుకొనకుంటయు. బైబిల్ చెప్తుంది కదండి, వాటిని ధరించుకోమన్నారా వద్దన్నాడా? మరి ఇవన్నీ ఉన్నాయి కదా, బైబిల్లో ఎక్కడ ఉందండి? అదంతా అబద్ధం అండి. బైబిల్ చెప్తున్న సరిగ్గా చదవక ఖండించారు. అపోస్తులైన పిఎం సామ్యూల్ గారు ఏమండి విజయవాడ పట్టణంలో, ఏలూరు పట్టణంలో, ఆ పట్టణాల్లో ఆయన్ని పట్టుకున్నారంట. ఏంటి నీ బాధ కొత్తగా ఉంది ఏంటంటే, అసలు ఇవన్నీ వద్దంటున్నారంట, సిఎస్ఐ ఆర్సీఎం ఇవన్నీ ఉండగా అవన్నీ మాకు వ్యతిరేకంగా బోధిస్తున్నాడండి, కొత్త బోధ తీసుకొచ్చాడండి అని చెప్పేసి పోలీసులు కేసు పెట్టి ఇవన్నీ జరిగినాయి అంట ఆ దినాల్లో. అప్పుడు అన్నారంట, అప్పుడు పోలీసులు ఎవరు లేదు కానీ ఎవరు బ్రిటిష్ ప్రభుత్వం పరిపాలిస్తుంది. బ్రిటిష్ ప్రభుత్వం పరిపాలిస్తున్నటువంటి మన భారతదేశ ఆ సమయంలో 1933 ఆ సంవత్సరాల్లో ఆయన తీసుకొచ్చారంట. ఏంటి నువ్వు ప్రకటించు, చెప్పు ఎక్కడుంది బైబిల్లో ఆభరణాలు ధరించుకోవద్దని. ఈ తిమోతి పత్రిక ఈ అధ్యాయాలన్నీ ఏమండి చూపిస్తే అప్పుడు అన్నాడంట, ఉందగయ్యా మరే ధరించవద్దని. ఆయన ఏం చెప్తున్నాడు, అబద్ధం ఏం చెప్పట్లేదు కదా అని అనగానే వాళ్ళు తోక ముడుచుకుని వెళ్ళిపోయారంట. అప్పుడు వాళ్ళు సత్యబోధలో కట్టబడ్డారు. అట్లా వర్షం పడమంటే ప్రార్థన చేసి పడిపోయేదంటండి దైవజనులు. అగ్ని కురువునుగా కంటే పరిశుద్ధాత్మ అగ్ని కురిసేది. అట్లాగా సంఘం అసలు ఏమీ లేకుండా వచ్చి కొన్ని వేల మందిని ఆయన కట్టాడు, రగిలించాడు. ఆ అపోస్తుల బోధ లేకపోతే పెందుకొస్తు బోధ మన ఎక్కడనండి ఈ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రెండు కలుస్తున్నటువంటి ఆ దినాలు మొన్నటి వరకు 2013 సంవత్సరం వరకు ఏమండి రెండు కలిసే ఉన్నాయి పెందుకొస్తు బోధ. తర్వాత రాష్ట్రాలు విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఒక ఉద్యమాన్ని ఆయన తీసుకొచ్చాడు అపోస్తుల బోధ. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే ఆయన సొంతం కాదు ఇది, నేను అనేది మనందరి సొంతం ఇది. దీనికి వ్యతిరేకంగా వచ్చిన ప్రతి దుర్బోధన మనం ఖండించేవారిగా ఉండాలి. మనం పట్టుకున్నది చివరి వరకు దాన్ని మనుషుల కొరకు మనం భక్తి చేయకూడదు, నటించకూడదు. నేను రక్షించింది అపోస్తుల బోధ, అప్పగించింది యేసయ్య వారికి. కనుక దేవుని కొరకు మనం నిలబడగలిగితే మనం ఆ బలి గనక మనకు నేర్పుతున్న ఆత్మీయ పాఠం ఏమిటంటే అది గట్టిగా పట్టుకుంది, తప్పించుకోవడమే కాదు గట్టిగా పట్టుకుంది. మనం కూడా మనకు అప్పగించబడినటువంటి బోధకి ఎన్ని రకాలుగా మన మనస్సుని పట్టి పీడించి ఏమంటే మనకున్న త్రోవ నుండి పడవేటికి ప్రయత్నం చేసిన మనకు అప్పగించబడినటువంటి ఉపదేశాన్ని కడ వరకును మనం పట్టుకుందాముగాక. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి 2 మాటలు, ఇంకా 3 మాటలు ఉన్నాయి, టైం అయిపోయింది. ఇప్పటికే 2 దినాలు ఉపవాసాలుండి ప్రార్థన చేశాం. దేవుని స్తోత్రం. ఇప్పుడు బల్లి మూలవాక్యానికి వెళ్దాం. ఇది సామెతల గ్రంథం 30వ అధ్యాయము 28వ వచనం. బలిని చేత్తో పట్టుకుందరు, అయినను రాజుల గృహంలో. దాని గురించి ఉన్న సత్యం ఏమిటంటే, దానికి ఉన్నటువంటి ఆత్మీయ లక్షణాలు ఏమిటంటే, మనం కలిగి ఉండవలసింది ఒకటి, దాన్ని తరుముతున్నప్పుడు అది తప్పించుకుంటుంది. రెండవది అది గట్టిగా పడిపోకుండా పట్టుకుంటుంది. అది మనకున్నాయి అనుభవాలు ఏమండి, మనకున్నాయా? ఎన్నైనా రాని, నిందలు ఎన్నైనా రాని, అభాండాలు ఎన్నైనా రాని, నువ్వు పట్టుకున్నటువంటి విశ్వాసంలో, భక్తి జీవితంలో నువ్వు నిలకడగా ఉన్నావా? జారిపోతున్నావా? పడిపోతున్నావా? ఒక్కసారి ప్రశ్న వేసుకున్నాం. మొదటిది చెప్పాలి, ఒకవేళ అపవాది నీ మీద దేవుని బిడ్డగా నువ్వు మారిన తర్వాత నిన్ను ఏదో రీతిగా వల వేసి నిన్ను పట్టుకోవాలనుకున్నప్పుడు అక్కడ నిలిచి ఉంటున్నావా? యోసేపులాగా పారిపోతున్నావా? భక్తిని కాపాడుకోవడానికి, పరిశుద్ధతను కాపాడుకోవడానికి ఉంటే కనుక నువ్వు అక్కడ నిలబడకుండా తప్పించుకున్న వాడికి ఎత్తుగడలన్నీ
మనం పసిగట్టి మనం తప్పించుకుంటే ఆ బల్లి రాజభవనంలో ఉన్నట్టుగా మనం ప్రభు రాజ్యంలో ఖచ్చితంగా ఉంటాము. దేవుడి మాటలు మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం, తలలు వంచుదాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, జీవము కలిగిన యేసయ్య, మహోన్నతుడా, ఉన్నతమైన రాజ్యానికి వందనాలు. ఈ మధ్యాహ్న సమయంలో ఈ 9వ నెల ఈ మొదటి ఆదివారము, ఈ శుద్ధీకరణ కూడిక చివరి దినము, ఈ ప్రభువా మీ సన్నిధిలో చక్కటి మాటలు మా జీవితానికి మీరు అందించారు. అలాగే నాయనా ప్రభువా, తన జ్ఞాని అయినటువంటి సొలొమోను అనేక జీవుల గురించి, అనేక వృక్షముల గురించి నాయన రాశాడు. దానిలో చాలా ఆత్మీయ అర్థాలు ఉన్నాయి నాయన, మేము నేర్చుకోవలసింది. నాయన బల్లిని చేత్తో పట్టుకుందు, కానీ ఇదిగో రాజభవనంలో ఉంటుంది. అది ఎలా ఉండగలుగుతుంది? ఒకటి నాయన, దాన్ని కొట్టినప్పుడు అది తప్పించుకుంటుంది. నాయన అపవాది మేము రక్షణ పొంది బాప్తిసం తీసుకుని మేము దేవుని బిడ్డలు అనుకుంటున్నాం. మేము అపవాది విసిరే ప్రతి వాళ్ళను వాడు ఎవరిని మృంగుదమా అని గర్జించే సింహం వలె, అయా మా పోరాటము ఈ లోకములున్న మా తోటి వారితో కాకుండా నాయనా ఈ అంధకార సంబంధమైన లోకనాథులు, ఆకాశమండలం ఎగురుతున్న దురాత్మ సమూహములతో మేము పోరాడాలి. అలాగే తండ్రి, యోబుని అది పడవేసింది, అయినా నీ పక్షుని నిలబడ్డాడు, నీవే విజయం ఇచ్చావు. అలాగే మా జీవితాల్లో కూడా మేము ప్రత్యేకంగా ప్రభా, మేము ఎక్కడ పడిపోతున్నాం, ఎక్కడ పడిపోయే పరిస్థితికి మమ్మల్ని తీసుకొస్తుందో ఆ స్థలంలో వారి మధ్యలో మేము వండకుండా మేము తప్పించుకుని మా భక్తిని, మా పరిశుద్ధతను మేము కాపాడుకుంటే మేము మీ రాజ్యములో మేము ఉంటాము అని మీరు మాతో మాట్లాడారు. అందుని బట్టి వందనాలు తండ్రి. ఈ మాటలు మా హృదయాలను నూరంతలుగా ఫలింపు చేసి మీరు అక్కడ కొరకు మీ రాజ్యములు మేము ఉండుటకు మమ్మల్ని సిద్ధపరచమని, ఘనత మహిమ ప్రభావాలు మీరు పొందుకోమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అలాగే సమయంలో బల్లారాధన తీసుకునేటువంటి